నిజంగా పేపర్ కవర్ బిజినెస్ గురించి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఊహించలేదు ఇంత రెస్పాన్స్ని, ఇంతమంది ఎదురు చూస్తుంటారా ఈ అవకాశం కోసమని నేను అనుకోలేదు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజం చెప్తున్నా, నాకైతే అసలు ఇద్దరు కూడా పట్టట్లేదు. అసలు ఏమి ఇంతమంది ఎదురు చూస్తున్నారు, కాస్ట్ తెలుసుకోవాలని చెప్పేసి ఇవాళ ఉదయాన్నే నా అన్వేషణ మొదలుపెట్టా. పక్కనే ఉన్న మా డాక్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఎంత కాస్ట్ ఉంది ఏంటి అని చెప్పేసి అడిగా. 100 కవర్స్ అండి, అంటే 100 కవర్స్ ఒక కట్టగా కట్టే. ఇగో ఇది మీడియం సైజు. ఈ మీడియం సైజు కవర్స్కి 100కి 15 రూపీస్ అంట అండి. ఇంతకంటే కొంచెం చిన్న సైజు ఉంటుంది, అది 100 కవర్స్ 13 రూపీస్ అంట. కానీ అంకుల్ ఒక విషయం చెప్పిండ్రు నాకు, ఇప్పుడు ఎవరు పేపర్ కవర్స్ తీసుకోవట్లేదమ్మా, అందరు ఇవే కవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, మీరు ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఎవరో ఒకరు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. నాకైతే దేవుడు ఎక్కడో ఉండడు, మన చుట్టూ ఉండే మనుషుల్లోనే కనిపిస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి మనకు తగులుతాడని చెప్పి నా నమ్మకం అన్నమాట గట్టిగా. మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మీరు కనుక ఇవి చేసి బతకాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను చేసినప్పుడు అండి, నేను 2008లో చేశాను ఈ పని. అప్పుడు మీడియం సైజ్ కవర్స్ 3 రూపాయలకి స్టార్ట్ చేసాం. మేము 2010లో నేను ఇది ఎండ్ చేశాను డిగ్రీ స్టార్ట్ అయిన తర్వాత. అప్పుడు ఆ కవర్ రేటు 100 కవర్లు 5 రూపాయలండి. ఇప్పటికి డబల్కి డబల్, అంటే త్రిబుల్ అయిందండి రేటు. ఇంట్లో కట్ చేసి రెడీ చేసి కట్టలు కట్టడం వరకే నా డ్యూటీ ఉండేది. మా మమ్మీ మా చెల్లి ఇద్దరు వెళ్ళి సేల్స్ చేసుకొని వచ్చేవాళ్ళు. నాకు షాప్కి తిరగాలంటే ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట. అంటే నేను 14 సంవత్సరాల దాకా చాలా నాటీగా అల్లరిగా తిరిగిన ఒక అమ్మాయిని మా డాడీ చనిపోయిన తర్వాతకి నోటికి ప్లాస్టర్ పడిపోయిందండి. నాకు కాలు బయట పెట్టాలంటే, అందులో ఒక మెచ్యూర్ అయిన అమ్మాయి బిహేవియర్ వెంటనే మారిపోతుంది. బయటికి వెళ్ళి అడగాలంటే అదో రకమైన గిల్టీ ఫీలింగ్, బాధ. మేము ఇది చెయ్యాలా, ఇదేంటి ఇట్లా అడగాల, ఇల్లు తిరగాల అని చెప్పి ఒక బాధ ఉండేది నాకు. ఇల్లు తిరిగి పేపర్ కలెక్ట్ చేసేవాళ్ళు, నెక్స్ట్ షాపు తిరిగి సేల్స్ చేసేవాళ్ళు మా మమ్మీ మా చెల్లి ఇద్దరు కలిసి. ఆ పేపర్స్ కట్ చేసి నిజంగా నా చేయి అయితే కాయ కాసింది, మీరు నమ్మరు చెప్తే. బట్ ఇప్పుడు అంత స్ట్రెస్ తీసుకొని చేయాల్సిన అవసరం లేదండి. హాయిగా రిలాక్స్గా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మంచిగా మన ఇంట్లో కూర్చొని తయారు చేసుకోవచ్చు. మనకు జస్ట్ బయటకు వెళ్ళాలనిపించినప్పుడు ఈవినింగ్ వాక్ లాగా అట్లా బయటికి నడుచుకుంటూ వెళ్ళి 4 షాపులు తిరిగి వాళ్ళకు ఒక్కసారి కనుక మనం అలవాటు అయితే వాళ్ళే మనకి ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తారు. మనకి ఫోన్ ఉంది, టెక్నాలజీ ఉంది. బట్ అదే డాక్టర్ అంకుల్ ఇంకొక సలహా ఇచ్చిండు. అంటే ఆయన మాటల్లో నాకు ఇంకొకటి అర్థమైంది ఏంటంటే, ఇది మేమే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందమ్మా, ఎవరైనా వచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటే బాగుండేది అని అన్నారు. అక్కడ నాకు ఒక ప్లస్ పాయింట్ దొరికిందండి. నమ్మకం అండి. నమ్మకం ఖచ్చితంగా మనిషి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు కూడా అదే నమ్మకంతో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఇంట్లో ఉండేవాళ్ళు, అంటే చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది మెసేజ్ చేసిండ్రు, కామెంట్ చేసిండ్రు. సో మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, 100 కవర్స్ మీడియం సైజ్ అయితేనేమో 15 రూపీస్, స్మాల్ సైజ్ అయితేనేమో 13 రూపీస్. ఇంకా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇది చూడండి, ఈ పేపర్ ఎంత డెలికేటెడ్గా ఉందో. సో ఇది ఏంటి, వెంటనే చినిగిపోతుంది కూడా. కానీ మన న్యూస్ పేపర్ అట్లా కాదు, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఈ కవర్స్లో క్వాలిటీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. బట్ మనం తయారు చేసే మెడిసిన్ కవర్కి ఒకటే క్వాలిటీ, అది న్యూస్ పేపర్ క్వాలిటీ. ఒక్కో న్యూస్ పేపర్ ఒక్కో క్వాలిటీతో ఉంటుంది. బట్ ఇట్లా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ రాక్షి అనే ఒక పేపర్ ఉంటుంది. అదేమో స్మూత్గా ఉంటుంది, ఎక్కువ పేపర్స్ వస్తాయి. ఏనాడు అని ఒక న్యూస్ పేపర్ ఉంటుంది, అదైతే చాలా క్వాలిటీ ఉంటుందండి. పేపర్ మాత్రం చేస్తుంటే మన ఫింగర్స్కి ఎట్లాంటి ఇబ్బంది కనిపించదు. నేను ఈ ఏనాడు రాక్షి పేపర్స్ ఎక్కువ కట్ చేసేదాన్ని. కట్ చేసేటప్పుడు ఇంకొక పని కూడా చేసేదాన్ని తెలుసా మీకు? ఖచ్చితంగా అందులో ముగ్గులు కట్ చేసుకునేదాన్ని, అందులో స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అట్లాంటివి కట్ చేసుకొని సేవ్ చేసుకునేదాన్ని. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గురించి తెలుసుకుంటా. డైరీకి సంబంధించిన స్టడీ చేస్తూ జాబ్కి కూడా ఆపర్చునిటీ ఉంటుందట. హైదరాబాద్లోనేమో లా కాలేజ్, పద్మావతి లా కాలేజ్ గురించి తెలుసుకున్నా. అందులో 5 years లా చేయొచ్చు అని తెలుసుకున్నా. టెక్నాలజీ అప్పుడు లేదు కదా, ఫోన్స్ లేవు. సాంగ్స్ వచ్చేవండి పేపర్లో, అవి కట్ చేసుకునేదాన్ని, దాచుకునేదాన్ని చాలా. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో ఉన్న ఇంకా ఇంపార్టెన్స్ని, దాంట్లో ఉన్న వాల్యూస్ని కనుక మనం ఎతకడం మొదలు పెడితే ఖచ్చితంగా మంచి ప్లేస్లోనే ఉంటాం. అవి చేసుకుంటూ స్టడీ గురించి ఆలోచించినందువల్ల, నా కష్టాల వల్ల, నా యాంబిషన్ వల్ల తెలియదు, కానీ నేను ఇప్పుడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, ఎంఎస్సి స్టూడెంట్ని. ప్రస్తుతానికి నేనేంటో ఎవరికి తెలియకపోవచ్చు, నా టాలెంట్ ఏంటో ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా నేనేంటో నిరూపించుకునే రోజు అనేది నాకు వస్తుందనే హోప్ నాకు చాలా ఉంది లైఫ్ మీద.
మనిషి కాళ్ళని, చేతుల్ని, బాడీని నియంత్రించే శక్తి ఎదుటి వాళ్ళకు ఉంటుందేమో, సంకెళ్ళు వేసే అంత బలం ఎదుటి వాళ్ళకు ఉంటుందేమో కానీ మన మెదడును ఆపే శక్తి ఎవ్వరికీ లేదండి. అది గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతాం. ఫైనల్గా ఇంట్లో ఉండే లేడీసు మాలాగా తండ్రి లేక ఇబ్బంది పడుతూ ఇంట్లో అవసరాలకి, ఖర్చులకి ఇబ్బంది పడే ప్రతి ఆడపిల్లలు, ఇంట్లో కాలేజ్ చేసుకునే వాళ్ళు ఇది పార్ట్ టైమ్గా చేసుకోండి. ఇంటికి వచ్చినప్పుడు టీవీ చూసుకుంటానో, మొబైల్ చూసుకుంటానో కొంచెం అట్లా టైంపాస్కి చేసుకోండి. రోజుకు ఒక 4 గంటలు కష్టపడితే 600 అవర్స్ అవుతాయండి. మీ పాకెట్ మనీకి అవి సరిపోవా? ఎవరికైనా ఒకటికి ఉపయోగపడుతుంది. ఇవి షేర్ చేయండి అందరికీ ఈ విషయాన్ని. ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పేపర్ కవర్స్ గురించి. స్టార్టింగ్ నుంచి వినాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. ఈ వీడియోకి నా దేవుళ్ళు అయితే నాకు లైక్ చేసిన వాళ్ళు, నాకు కామెంట్ చేసిన వాళ్ళు, నా వ్యూవర్స్ అండి. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈ వీడియోకి. మీ రూపంలోనే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనిపించింది. ఫస్ట్ మా డాడీ పేరుతో ఒక కామెంట్ రావడం అనేది ఇంకా ప్లస్ పాయింట్ అయింది నాకైతే ఈ వీడియోకి.